వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 7. మీలో ఎవరైతే పార్ట్ 7 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 6 కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రీవియస్ పార్ట్స్ చూడాలి అనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే నేమ్తో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. రమేష్ బాట్ 10 సైకిల్స్ ఫర్ 500 రూపీస్ ఈచ్. 10 సైకిల్స్ ఒక్కొక్కటి 500 రూపీస్ పెట్టి కొన్నాడంట. హీ స్పెండ్ 2000 రూపీస్ ఆన్ రిపేర్ ఆఫ్ ఆల్ సైకిల్స్. అన్ని సైకిల్స్ రిపేర్ చేయడానికి అతను ఇంకా ఎక్స్ట్రా 200 రూపీస్ స్పెండ్ చేశాడంట. హీ సోల్డ్ 5 ఆఫ్ దెమ్ ఫర్ 750 రూపీస్ ఈచ్. వాటిలో 5 సైకిల్స్ని ఒక్కొక్కటి 750 రూపీస్కి అమ్మాడంట. అండ్ ద రిమైనింగ్ ఫర్ 550 రూపీస్ ఈచ్. రిమైనింగ్ సైకిల్స్ని 550 రూపీస్కి అమ్మాడంట ఒక్కొక్క సైకిల్ని. దెన్ ద టోటల్ గెయిన్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సంటేజ్. అయితే అతనికి గెయినా లాసా ఆ పర్సంటేజ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇది బేసిక్ మెథడ్లో సాల్వ్ చేయటమేనండి. 10 సైకిల్స్ కాబట్టి 10 సైకిల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? ఒక్కొక్క సైకిల్ని అతను 500 రూపీస్ పెట్టి కొన్నాడు కాబట్టి 10 ఇంటూ 500 ప్లస్ అలానే రిపేర్ చేయడానికి ఓవరాల్గా 10 సైకిల్స్ మీద ఎంత కాస్ట్ పెట్టాడండి, స్పెండ్ చేశాడు? 2000 రూపీస్ పెట్టాడు. సో 10 ఇంటూ 5000 ప్లస్ 2000 దట్ ఈక్వల్స్ టు 7000 రూపీస్ అతనికి కాస్ట్ ప్రైస్ పడినట్లు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏం చెప్తున్నారండి? 5 సైకిల్స్లో ఒక్కొక్క దాన్ని 750 రూపీస్కి అమ్మాడంట. సో 5 ఇంటూ 750 ప్లస్ రిమైనింగ్ ఫర్ 550 రూపీస్ ఈచ్. మిగిలిన 5 సైకిల్స్ని ఒక్కొక్క సైకిల్ని 550 రూపీస్కి అమ్మారంట. సో టోటల్గా ఏమవుతుంది? 3750 ప్లస్ 2750 అవుతుంది. యాడ్ చేస్తే మీకు 6500 రూపీస్ వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ 7000, సెల్లింగ్ ప్రైస్ 6500 రూపీస్. సో లాస్ వచ్చినట్లు కదా. సో లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో లాస్ పర్సంటేజ్ డిఫరెన్స్ 500 బై కాస్ట్ ప్రైస్ 7000 ఇంటూ 100. సో అన్ని జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. సారీ ఈ జీరో ఉంటుంది. 500 బై 7000 ఇంటూ 100. జీరో క్యాన్సిల్ అయిపోతుంది. 0 దట్ ఈక్వల్స్ టు 50 బై 7% ఆర్ 1/7%. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఇంకా బేసిక్గా చేసేయటమేనండి. క్యాలిక్యులేషన్స్ మీరు ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా. సో స్టెప్స్ ఏమి రాసుకోకుండా కాస్ట్ ప్రైస్ మీకు 500 ఇంటూ 10 5000 ప్లస్ 2000 7000. సో ఇవి 6500. క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఉంటే ఈ బేసిక్ మెథడ్ని మాత్రం యూజ్ చేసుకొని సాల్వ్ చేయగలిగే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు క్యాలిక్యులేషన్స్ బాగా వచ్చినప్పుడు సాల్వ్ చేయగలుగుతారు. సో క్యాలిక్యులేషన్స్ బాగా రావాలి అంటే ఫస్ట్ మీకు స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం. By selling a tape recorder for 950 rupees, I lost 5%. సో 950 రూపీస్కి ఒక టేప్ రికార్డర్ సెల్ చేయడం ద్వారా 5% లాస్ వచ్చిందంట. వాట్ పర్సెంట్ షెల్ ఐ గెయిన్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ 1040 రూపీస్. సో 1040 రూపీస్కి అమ్మడం ద్వారా ఎంత గెయిన్ పర్సంటేజ్ వస్తుంది అన్నారు. సో 5% లాస్ వచ్చింది అంటే ఓకే 5% లాస్ వచ్చింది అంటే సో సెల్లింగ్ ప్రైస్ పర్సెంట్ ఎంతండి? 95%. సో 95% సెల్లింగ్ ప్రైస్ అప్పుడు ఎంతకు అమ్మాము? 950 రూపీస్కి అమ్మాము. 1040 రూపీస్కి అమ్మడం ద్వారా ఎంత గెయిన్ చేసుకున్నామో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 950 రూపీస్కి 95% అయితే 1040 రూపీస్కి ఎంత పర్సెంట్? సో 95 టెన్స్ 0 క్యాన్సిల్ దట్ ఈక్వల్స్ టు 104%. 104% అంటే గెయిన్ పర్సెంట్ ఎంత అన్నట్లు? 4% అని. సో 100 ప్లస్ 4 కదా. 100 అనేది కాస్ట్ ప్రైస్ పర్సంటేజ్, 4 అనేది గెయిన్ పర్సంటేజ్, అంతే కదా. సో
30% మనకి గెయిన్ వచ్చింది లేదా ప్రాఫిట్ వచ్చింది అంటే అప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ ఏమనుకుంటాం 130% అనుకుంటాం. అదే 30% లాస్ వచ్చింది అంటే ఏమనుకుంటాం 100 - 30 70% అనుకుంటాం. ఓకేనా, సింపుల్ ప్రాబ్లం. సో 950 రూపీస్కి అమ్మడం ద్వారా 5% లాస్ వచ్చింది అన్నారు. సో ఈ 950 రూపీస్ అనేవి ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ అవుతాయండి? 95%కి ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే 5% లాస్ అన్నారు కాబట్టి. అయితే 1040 రూపీస్కి అమ్మడం ద్వారా ఎంత గెయిన్ వచ్చింది అన్నారు. సో 1040 రూపీస్కి ఎంత పర్సెంటో ఫైండ్ అవుట్ చేసాం. 104% వచ్చింది. 104% అంటే గెయిన్ ఎంత వచ్చినట్లు? 4% వచ్చినట్లు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. The cash difference between selling price of an article at a profit of 4% and 6% is 3 rupees. The ratio of two selling prices is ప్రాఫిట్ కమ్మారంటండి. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 104%, అలానే 106%. ఏమిచ్చారు మనకి? 4% ప్రాఫిట్కి 6% ప్రాఫిట్కి అమ్మడం ద్వారా వచ్చే క్యాష్ డిఫరెన్స్ ఎంతని ఇచ్చారు? 3 రూపీస్ అని ఇచ్చారు. అయితే సెల్లింగ్ ప్రైజెస్, రెండు సెల్లింగ్ ప్రైజెస్ మధ్య రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఒకటి 4% ప్రాఫిట్కి అమ్మారు అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 104%. మరొకటి 6%కి అమ్మారు అంటే 106%. రెండింటి మధ్య డిఫరెన్స్ 3 రూపీస్ అని ఇచ్చారు. సో పర్సంటేజెస్లో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2%. సో 2% అంటే 3 రూపీస్ అయితే 1% అంటే ఎంత అవుతుంది? 3/2 రూపీస్. సెల్లింగ్ ప్రైజెస్ మధ్య రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒకటి 104%, మరొకటి 106%. సో పర్సెంట్ ప్లేస్లో మనం ఇంటూ 3/2 చేసుకోవచ్చు కదా. 1% అంటే 3/2. సో ఇంటూ 3/2. 3/2 క్యాన్సిల్ అయిపోతాయి. 2 5s 2 3s 5 3. సో 52:53 రేషియో అవుతుంది. ఓకే, సో మనకి సెల్లింగ్ ప్రైజెస్ యొక్క రేషియో ఇచ్చారు. ఒకటి 4% ప్రాఫిట్కి, మరొకటి 6% ప్రాఫిట్కి అమ్మడం ద్వారా ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 3 రూపీస్ అని ఇచ్చారు. అంటే 104 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ పర్సెంట్కి 106%కి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 2%. ఆ డిఫరెన్స్ వాల్యూ ఎంత అని ఇచ్చారు? 3 రూపీస్ అని ఇచ్చారు. సో 2%కి 3 రూపీస్ అయితే 1%కి ఎంత? 3/2 రూపీస్. సో 104 × 3/2 = 106 × 3/2. రేషియో ఏమైనా క్యాన్సిల్ చేసే ఇంకా 52:53 వచ్చింది. నెక్స్ట్, the prices of a refrigerator and a television set are in the ratio 5:3. రిఫ్రిజిరేటర్ అలానే టెలివిజన్ యొక్క ప్రైజెస్ రేషియో ఇచ్చారు 3:2 అని. ఇఫ్ ద రిఫ్రిజిరేటర్ కాస్ట్ 550 రూపీస్ మోర్ దాన్ ద టెలివిజన్ సెట్. సో రిఫ్రిజిరేటర్ కాస్ట్ అనేది టెలివిజన్ కాస్ట్ కన్నా 5500 రూపీస్ ఎక్కువ ఉందంట. అయితే దెన్ ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ఏ రిఫ్రిజిరేటర్. రిఫ్రిజిరేటర్ యొక్క ప్రైస్ ఎంతో మనల్ని ఫైండ్ చేయమంటున్నారు. సో ప్రైజెస్ ఇచ్చారు కదండి. రిఫ్రిజిరేటర్కి అలానే టెలివిజన్కి రేషియో ఏమి ఇచ్చారు? 5:3 అని ఇచ్చారు. సో రిఫ్రిజిరేటర్ యొక్క కాస్ట్ 5x అనుకుందాం, టెలివిజన్ యొక్క కాస్ట్ 3x అనుకుందాం. సో రెండింటిలో రిఫ్రిజిరేటర్ అనేది టెలివిజన్ కన్నా 5500 రూపీస్ ఎక్కువ ఉంది అంటే ఆ రెండింటి కాస్ట్స్ మధ్య డిఫరెన్స్ 5500 రూపీస్ ఉన్నట్లు కదా. సో 5x - 3x ఏమవుతుంది? డిఫరెన్స్ 2x. 2x అంటే ఎంత? 5500 రూపీస్. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ప్రైస్ ఆఫ్ ఏ రిఫ్రిజిరేటర్. రిఫ్రిజిరేటర్ అంటే ఎంత రేషియో? 5x. సో 2x 5500 అంటే 5x ఎంత? x క్యాన్సిల్ అయిపోతున్నాయి. 2 2s are 2 7s are 2 5s are zeros. సో మల్టిప్లై చేస్తే మొత్తం మీకు 13750 రూపీస్ వస్తుంది. ఓకే అండి, క్లియర్ అయిందా?
సో రిఫ్రిజిరేటర్కి టెలివిజన్కి కాస్ట్ యొక్క రేషియో ఇచ్చారు. రిఫ్రిజిరేటర్ అనేది టెలివిజన్ కన్నా 5500 రూపీస్ ఎక్కువ అని ఇచ్చారు. అంటే రిఫ్రిజిరేటర్ కాస్ట్కి అలానే టెలివిజన్ యొక్క కాస్ట్కి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 5500 రూపీస్ ఉన్నట్లు కదా. సో 5x మైనస్ 3x ఎంత డిఫరెన్స్? 2x. 2x 5500 రూపీస్ అయితే మనల్ని రిఫ్రిజిరేటర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి 5x ఎంతో ఫైండ్ అవుట్ చేసాం. లేదా మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. 2x ఈక్వల్స్ టు 5500 రూపీస్ అంటే x ఈక్వల్స్ టు 5500/2 ఫైండ్ అవుట్ చేయమంటుంది రిఫ్రిజిరేటర్ కాబట్టి 5x. 5 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 5500 రూపీస్/2. అదే టెలివిజన్ ఫైండ్ అవుట్ చేయమంటే 3 ఇంటూ 5500/2. రెండింటి యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే 5x ప్లస్ 3x 8x కాబట్టి 8x ఎంతో ఫైండ్ అవుట్ చేయడమే. ఎలా అయినా అడగొచ్చు డిఫరెంట్గా. ఓకేనా అండి? సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. An article is sold at 5% profit. The ratio of selling price and cost price will be. చాలా సింపుల్ ఇలాంటి ప్రాబ్లం. ఆర్టికల్ 5% ప్రాఫిట్కి అమ్మారంట. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ మనం 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 5% ప్రాఫిట్ అంటే 105 అవుతుంది. రేషియో ఏమడిగారు మనకి? సెల్లింగ్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్కి రేషియో అడిగారు కాబట్టి 105 ఈజ్ టు కాస్ట్ ప్రైస్ 100. సో ఫిఫ్త్ టేబుల్ 5 2s are 5 1s are 5 20s. రేషియో ఏమవుతుందండి? 21:20 అవుతుంది. ఇంత సింపుల్ ప్రాబ్లమా అంటే ఇంత సింపుల్ ప్రాబ్లం కూడా ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా అండి? నెక్స్ట్ ప్రాబ్లం. If an article is sold at 200% profit, then the ratio of its cost price to selling price. సో 200% ప్రాఫిట్ వచ్చిందంట. సో కాస్ట్ ప్రైస్ 100 అయితే 200% ప్రాఫిట్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 100 ప్లస్ 200 300 అవుతుంది. రేషియో కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్. ప్రీవియస్ ప్రాబ్లంలో సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో అడిగారు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనల్ని ఏ రేషియో అడిగారు అన్నది. సో కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియో 100 to 300. జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 1:3. మీరు సెల్లింగ్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి 3:1 వస్తుంది ఆన్సర్. ఆన్సర్ కూడా ఖచ్చితంగా ఆప్షన్స్లో ఉంటుంది కానీ రాంగ్ అయిపోతుంది. ఇంకొకటి చెప్తాను. మేజర్గా మనం ఎప్పుడైనా సరే ప్రాఫిట్ 5% లేదా 20 లేదా 40 ఇలానే నేర్చుకుంటాం కాబట్టి 40% ప్రాఫిట్ అనగానే 100 ప్లస్ 40 140 అని వేసుకుంటాం. ఇక్కడ 200% ప్రాఫిట్ అనగానే 100 200 అన్నారు కాబట్టి 200 అని వేసుకునే ఛాన్స్ ఉంటుంది కొంతవరకు హడావుడిలో. సో ఎంత పర్సంటేజ్ ఇచ్చినా సరే దాన్ని 100కి యాడ్ చేయాల్సిందే. 200% ప్రాఫిట్ అంటే 100 ప్లస్ 200 300 అవుతుంది. అలానే రేషియో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో అడుగుతున్నారా, సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో అడుగుతున్నారా అన్నది పర్టికులర్గా చూసుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్లో చాలామంది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో అడిగితే రివర్స్లో సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి పెట్టడం ఇలాంటివి చేస్తారు. ఓకేనా అండి? సో నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడే అలాంటి ప్రాబ్లమ్స్లో మేజర్గా చేసే మిస్టేక్స్ కూడా చెప్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి. ఓకే అండి? సో నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.